రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. సామాన్యుడికో రూల్, హైడ్రా బాస్ రంగనాథ్కి అయితే ఇంకొక రూలా? నేను ఒప్పుకోను అంటూ పెద్ద యుద్ధమే మొదలుపెట్టాడు ఆయన. కొడితే కుంభస్థలాన్నే కొట్టాలనుకున్నారు ఏమో, నేరుగా హైడ్రా కమిషన్ ఇంటికే గురిపెట్టేశారు. మిస్టర్ రంగనాథ్ కాచుకో, దమ్ముంటే నీ ఇంటిని కాపాడుకో అంటూ చూపుడు వేలుతో హెచ్చరిస్తున్నాడు. ఇన్నాళ్లు బుల్డోజర్లతోనే విరుచుకుపడిపోయిన హైడ్రా కమిషనర్ ఇక్కడ మాత్రం ఆచితూచి స్పందిస్తున్నారు. తన ఇంటి గుట్టు రచ్చకెక్కడంతో రంగనాథ్ డిఫెన్స్లో పడిపోయారా? హైడ్రా బాధితుల పక్షాన వినిపిస్తున్న ఆ కరుకైన వాయిస్ ఎవరిది? రూల్ అంటే రూల్ ఒకటే ఉండాలి. ఎఫ్టీఎల్లో ఉన్నాయి గుల కొడతా అంటే అది అసెంబ్లీ అయినా సరే, హైడ్రా ఆఫీస్ అయినా సరే, బీఆర్కే భవన్ అయినా సరే, జిఎస్ఎంసీ అయినా సరే, రంగనాథ్ ఇల్లు అయినా సరే, తిరుపతి రెడ్డి ఇల్లు అయినా సరే, ఎవరి ఇల్లు అయినా కూలాలంటే కూలాల్సిందే. ఆపాలంటే అందరి ఆపాలి. ఈరోజు నువ్వు అందరి ఇల్లు కూలగొడతావు, నీకు అందరితో అక్కడ బేరసారాలు అయిపోతాయి, వాళ్ళ దగ్గర దిగమింగుతావు. ఈరోజు వాళ్ళ పరిస్థితి ఎంత తక్కిన వాళ్ళేమో ఇక రిజిస్ట్రేషన్ ఉన్నాయి మేము కూలగొట్టాము, మున్సిపాలిటీ ఉన్నాయి మేము కూలగొట్టాము అంటే వాటి సంచే చేను వేసింది, పెద్దసారే పీతల్ని నొక్కేసిండు, మీకు అర్థమవుతోందా అంటూ పెద్ద యుద్ధాన్ని నెత్తికెత్తుకున్నారు కాంగ్రెస్ పార్టీ మాజీ నేత బక్కా జెట్సన్. 3 నెలలుగా హైదరాబాద్ ను ఉడికెత్తిస్తున్న హైడ్రాతో ప్రత్యక్ష గొడవకు దిగి టాక్ ఆఫ్ ది తెలంగాణ అయ్యారు. హైడ్రా బుల్డోజర్లు చూసి భయపడుతున్న జనం పక్షాన నిలబడి ఏకంగా హైడ్రా కమిషనర్ తోనే కయ్యానికి దిగారు. నువ్వేం శుద్ధపోసవు కాదు అంటూ రంగనాథ్ ఇంటి గుట్టును బయటపెట్టబోయారు. ఎస్, హైడ్రా రంగనాథ్ వర్సెస్ బక్కా జెట్సన్, ఇదే ఇప్పుడు నడుస్తున్న హై వోల్టేజ్ టాపిక్. పగ తీర్చుకోవాలని నాకు లేనే లేదు. నేను అనేది ఒకటే, వాళ్ళని కంపన్సేషన్ చేయాలి అని చెప్తున్నా. రంగనాథ్ గారు చెప్పింది అబద్ధం. నేను కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నాం. రంగనాథ్ గారు ఆడ చెరువు ఉంటే నువ్వు చెప్తున్నది అబద్ధం. రంగనాథ్ గారు చెప్తున్న అబద్ధం. నేను టీవీ 9లో మీరు చర్చ పెట్టుండ్రి, ఆయన ఇన్వైట్ చేయండి. నేను ప్రూవ్ చేయకుంటే అక్కడ చెరువు ఉందని నేను ప్రూవ్ చేయకుంటే నేను దేనికంటే దానికుంటా. మధురా నగర్ లో నీకో ఇల్లుంది, పేరు శ్రీ రంగనాథ నిలయం. అది పెద్ద చెరువు బఫర్ జోన్ లో కట్టుకున్న అక్రమ నిర్మాణం. ఆ సోయి నీకుందా సారు అంటూ సాక్ష్యాధారాల్ని చంకలో పెట్టుకుని తిరిగేస్తున్నారు బక్కా జెట్సన్. హైడ్రా కమిషనర్ యథేచ్ఛగా పాల్పడ్డ అతిక్రమణలు ఇవి అని ఎండగడుతూ కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఒక దుకాణమే తెరిచేశారు బక్కా జెట్సన్. కానీ తన ఇల్లు బఫర్ జోన్ లో లేదంటున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఈ అంశంపై టీవీ 9 తో ప్రత్యేకంగా మాట్లాడారు. పెద్ద చెరువు కింద బఫర్ జోన్ ఎఫ్టీఎల్ తన ఇంటికి వర్తించదన్నది ఆయన మాటల సారాంశం. అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజం చేయాలని చూస్తున్నారని, సోషల్ మీడియా ప్రచారాన్ని తాను లెక్క చేయనని చెప్తున్నారు రంగనాథ్. మా ఇల్లు అనేది దిగువ ప్రాంతంలో ఒక దాదాపు 300 మా నాన్నగారు కట్టిన కూడా ఎప్పుడో 1980లో కట్టారు. ఆ ఇంట్లోనే మా ఫాదర్ తోటి మేమంతా ఉంటున్నాం. ఇప్పటికి 44 ఏళ్ళ నుంచి ఉంటున్నాం. సో అది అక్కడ అసలు బఫరు ఎఫ్టీఎల్ అనేది ఉత్పన్నమే కాదనమాట. బఫరు ఎఫ్టీఎల్ అనేది ఫస్ట్ దిగువ ప్రాంతంలో ఉండదు. ఇప్పుడు చెరువు కట్టకి ఏమైనా రిపేర్స్ వచ్చాయనుకోండి, రిపేర్స్ వస్తే కనుక చెరువు కట్టకి అక్కడ వెహికులర్ మూవ్మెంట్ తిరగడానికి, అంటే వాహనాలు తిరగడానికి కోసం అక్కడ ఒక 10 మీటర్లు వెడల్పు పెడతారు. అది బఫర్ కాదు, అది వాహనాలు తిరగడానికి ఒక రోడ్డు వేస్తారు. ఎవరు సపోజ్ కట్ట బ్రీచ్ అయింది అనుకోండి, చెరువు కట్ట బ్రీచ్ అయితే కనుక ఏమైనా మట్టి తరలించడం లేకపోతే ఇంకేదైనా చేయడానికి, రిపేర్స్ మెటీరియల్ సామాగ్రిని తరలించడానికి ఒక లారీ వెళ్ళటానికో దానికోసం 10 మీటర్లు బండెంబడి పెడతారు. రంగనాథ్ క్లారిటీ ఇచ్చినా బక్కా జెట్సన్ మాత్రం తగ్గేలా లేరు. నేను చెప్తున్నది కట్టుకథ కాదు బాసు అని ప్రూఫ్స్ తో రెడీ అయ్యారాయన. 100 ఏళ్ల నాటి మ్యాప్ నా దగ్గర ఉంది, 2 నెలల పాటు కష్టపడి దీన్ని పట్టుకొచ్చా, ఇంతకంటే రుజువు ఇంకేం కావాలి అని నిలదీస్తున్నారు బక్కా జెట్సన్. కొన్ని సంవత్సరాల క్రితం ఇది యూసఫ్గూడలో 112 ఎకరాల పెద్ద చెరువు. చంద్రబాబు హయాంలో అందులోని 22 ఎకరాల్లో కృష్ణకాంత్ పార్కు కట్టారు. ఈ లెక్కన కృష్ణకాంత్ పార్కు చుట్టూ ఉన్న మిగతా 90 ఎకరాలు చెరువు బఫర్ జోన్ పరిధిలో ఉన్నట్టేగా. ఇది ఆయన లేవనెత్తిన లాజిక్. ఎంతో మంది కష్టపడి కట్టుకున్న ఇళ్లను కూల్చి వాళ్ళ బతుకుల్ని రోడ్డు మీదకు లాగి వాళ్ళ ఆవేదనకు కారకులయ్యారు. మీరు అలా కాకూడదు, అదే నా ఆశ అంటూ హైడ్రా కమిషనర్ పై సానుభూతి చూపిస్తున్నారు బక్కా జెట్సన్. ఇది రంగనాథ్ గారు ఉన్న ఇది. ఈరోజు అక్కడ కృష్ణకాంత్ పార్క్ రంగనాథ్ గారు చెప్పే శుద్ధ అబద్ధాలు. ఈరోజు వాళ్ళ నాయన సుబ్బయ్య గారు 44 ఏళ్ళ కింద అది కట్టినా అని చెప్పారు. రంగనాథ్ గారు మరి 46 కట్టినప్పుడు నీకు చెరువు అని నీకు తెలుసు కదా. నువ్వు కమిషనర్ దేనికి? హైదరాబాద్ మన చెరువుల పరిరక్షణ దానికి చేయడానికి హైడ్రా కమిషనర్గా ఉన్నావు. మరి నీ పక్కన ఉన్న చెరువును కబ్జా అయిందని నువ్వు చూసినావు కదా. అది ఏ అక్రమ నిర్మాణం కదా, దానికి చెరువు అయితే ఉండే కదా. దాదాపు 112, 130 ఎకరాల చెరువు. అందులో కృష్ణకాంత్ పార్క్ కట్టింది ఎంత? 22 ఎకరాలలో కట్టిండ్రు.
కట్టకు కిలోమీటర్ దూరంలో మీ ఇల్లు ఉందని మీరే చెప్తున్నప్పుడు కట్టను ఆనుకుని ఉన్న ఇళ్ల యజమానులకు మీరు నోటీసులు ఎందుకు ఇవ్వలేదు? మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి వాళ్ళను అడ్డు పెట్టుకున్నారా అంటూ రంగనాథ్ చిత్తశుద్ధిని సందేహిస్తున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తున్నవన్నీ అబద్ధాలు. ఆయన ఉంటున్న ఇల్లు 100% బఫర్ జోన్ లో కట్టిందే నిరూపించడానికి నేను సిద్ధం. దమ్ముంటే TV9 వేదికగా చర్చకొస్తావా అని ఛాలెంజ్ కూడా విసిరారు. ఈ రోజు ఇల్లు కోల్పోయిన వాళ్ళు ఎవ్వరు కూడా నా ఇల్లు బఫర్ జోన్లో ఉందని ఎవరు చెప్తలేరు. నా ఇల్లుకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉందని చెప్తుండ్రు, నా ఇంటికి మున్సిపాలిటీ ఉందని చెప్తుండ్రు, మా తాత ముత్తాతలకే మేము ఇన్నే ఉంటున్నామని నువ్వు కూడా అదే చెప్తున్నావు. కొత్తగా ఏం చెప్తున్నావు? ఈరోజు నువ్వు కూడా హైడ్రా బాధితునివే, నీకు ఎక్సెంప్షన్ లేదు, నీగో అడ్డం వస్తుంది, నీగో నువ్వు సిన్సియర్ ఆఫీసర్ కాదు అని దీంతో అర్థమైపోయింది. చెరువుల్ని కబ్జా కోరల నుంచి విడిపిస్తానంటూ కంకణం కట్టుకుని బుల్డోజర్లతో టెర్రర్ సృష్టిస్తున్న హైడ్రా కమిషనర్ ఇంటికే ఇప్పుడు ఎసరొచ్చిందా? బఫర్ జోన్ అంటే ఇది, FTL అంటే ఇది, నా ఇల్లు ఫేక్ కాదు సేఫ్ అంటూ డిఫెన్స్ గేమ్ ఆడాల్సిన పరిస్థితిలో పడ్డారా? ఇల్లు కూలి రోడ్డును పడ్డ అనేక మంది గొంతుకులా మారి హైడ్రా మీద ఎదురు యుద్ధం చేస్తున్న బక్కా జెట్సన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ఒక న్యాయం ఉంటుంది, నాగార్జునకు ఒక న్యాయం ఉంటుంది, తిరుపతి రెడ్డికి ఒక న్యాయం ఉంటుంది, ఈయనకు ఒక న్యాయం ఉంటుంది అన్న. వాళ్ళ ఇల్లు టార్గెట్ చేసి మీ రేట్లు పెంచుకోనికి వీళ్ళందరికీ కంపన్సేషన్ ఇవ్వాలంటున్నా. ఈరోజు రంగనాథ్ గారు చెప్పింది అబద్ధం. నేను కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నాం. రంగనాథ్ గారు ఆడ చెరువు ఉంటే నువ్వు చెప్తున్నది అబద్ధం.